కేంద్రాల్లో కొనుగోలు చేసి కాటా వేసిన ధాన్యంను వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ విజేంద్రి బోయి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ నవాబ్పేట మండలంలో పర్యటించారు. మండలంలో గురుకుంట గ్రామం ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం ద్వారా పిఎస్సిఎస్ కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలను కలెక్టర్ విజేంద్రి బోయి బుధవారం తనిఖీ చేశారు. గురుకుంట గ్రామం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి ధాన్యాన్ని తేమ, నాణ్యత ప్రమాణాలు పరిశీలించి రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంను త్వరగా కొనుగోలు కేంద్రంకు ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు రవాణా చేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ధాన్యం పరిమాణం, రవాణా గురించి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో సరిపడా టార్పాలిన్ గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. తర్వాత ప్రాథమిక వ్యవసాయ సంఘం కొల్లూరు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం లోడ్ చేసినటువంటి లారీలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సూచించిన విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. చిన్న పని వాళ్ళే చేశారు.